జీవితం అంటే ఏమిటో నేను చెబుతాను విను. ఏమీ లేకుండా వచ్చి ఏమీ తీసుకెళ్లకుండా వెళ్ళడమే జీవితం. కానీ నువ్వు పోయాక నీ శవాన్ని ఎత్తడానికి మాత్రం నీ డబ్బుండాలి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకు, ఎలాంటి వాళ్ళో తెలుసుకో. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించుకో. వాళ్లతో నువ్వు ఎలా ఉండగలవో చూసుకో. జింక గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. కానీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగే పులి నోటికి చిక్కుతుంది. ఎందుకంటే పులి కన్నా తాను బలహీనంగా ఉన్నానని జింక మదిలో భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడటం వల్ల దాని వేగాన్ని కోల్పోతుంది. ఆ భయమే దానిని పులి పంజాకి చిక్కేలా చేస్తుంది. కొందరు మనుషులు కూడా అంతే. ఆ కష్టం ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఆలోచించకుండా ఆ కష్టాన్నే తలుసుకుని బాధపడుతూ తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకండి. మీద పడిన రాళ్లనే మెట్లుగా మలుసుకొని అందనంత ఎత్తుకు ఎదగండి.